మహబూబాబాద్ జిల్లా మరిపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ నగర మొగడంతో అధికారంలో ఉన్న పార్టీ సైతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సైతం గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మరిపేట మున్సిపాలిటీ కింద 8వ వార్డులో ప్రజాపాయ సేకరణ భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వాన్ని గెలిచిన కార్పొరేటర్లు ఇక్కడ ఏ విధమైన పని చేశారు, ఇక్కడ ప్రజలకు ఓటర్లకు సరైన పనితీరు చేశారా చేయలేదా, చేయకపోతే యొక్క ప్రజానాడి ఏ విధంగా ఇక్కడ ఉండబోతుంది అనే విషయాన్ని మనం వీళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? నా పేరు మల్లయ్య అండి. చెప్పండి మల్లయ్య గారు. రోడ్డు కావాలండి. రోడ్డు అంటే మీకు గతంలో గెలిచిన వాళ్ళు ఏమైనా పనులు చేశారు ఇక్కడ? మీకు ఏదండి అసలు చేస్తే ఒక నడి రోడ్లో తమ్మం చూడెట్టుందో తమ్మం పీక్తా అంటాడు, వాడు అడే పీక్కున్నాడు, ఎవడు చేయలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు ఇలాంటి తమ్మాలు ఇంకా ఎలాంటి పనులు? ఇంకా సైడ్ కాల్ లేదు, ఒక రోడ్డు లేదు, రోడ్డు లేదు. ఇది మనకు ఇల్లు కావాలి కొద్దిగా, ఎందుకంటే లేని వాళ్ళకు. మరి ఇది గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఒక ఇల్లు నలుగురికి ఉన్నది, నలుగురు కొడుకులకు ఒకటే ఇల్లు ఉన్నది. వాళ్ళకి సైడ్ కట్టుకుందాం అనుకుంటే వాళ్ళకి అదే కరెంటు బిల్లు కావాలంటాడు, ఇంటి పన్ను కావాలంటాడు. మేము ఏడ తెచ్చుకో, ఎప్పుడో గతంలో కొనుక్కున్న జాగలు అయ్యి పిల్లలు కూడా ఇచ్చినాయి కావు మాకయి. అసలు జాగాలలో మేము ఉంటే ఇంతవరకు ఎవరు మమ్మల్ని పట్టించుకునేది లేదు ఇక్కడ. మరి ఆయన పోయినసారి గెలిచిన వచ్చి మళ్ళీ ఓట్లు అడిగితే ఓట్లు వేస్తారు ఆయనకి? మీరు ఎట్లేస్తారు? వేరు. ఇప్పుడు ఎలాంటి పనులు ఇక్కడ చేయలేదు? మీకు ఏం పనులు చేయలేదా? ఇప్పుడు పార్టీ పరంగా చూసి ఓటేసే అవకాశం ఉందా మీరు? లేకపోతే పని చేస్తున్న వేస్తామండి. పని చేసిన వాళ్ళకి ఎవరైతే మాకు పని చేస్తే ఇస్తాం. చెప్పమ్మా మీ పేరేంది? నా పేరు శాంతి సార్. శాంతి, అసలు ఏం జరిగింది మీ 8వ వార్డులో? పనులు ఏం కాలేదు సార్. పోయినసారి వాళ్ళు ఏం పనులు చేయలేదు. ఏం పని ఇంకా పని మాకు 12 లక్షలు ఫైన్ వేసిండు. నీకు జాగా 10 గుంటలు ఎక్కువ, 10 గజాలు ఎక్కువ ఉన్నాయి, 12 లక్షలు కట్టు అని మా ఇంటి మీద బొచ్చడి మంది రాలేదా? వచ్చిర్రు. సర్వే చేస్తామని సర్వే చేసినాం కదా. సర్వే చేస్తే అప్పుడు ఏమన్నారు, నీకు పట్టాలు వస్తాయి అని అంటే నిజంగా పట్టాలు వస్తాయేమో అని నాకు 135 గజాలు కొల్పించి తీసుకుపోతే అన్నారు కదా, ఇగో నీకు 10 గజాలు జాగా ఎక్కువ ఉన్నది, నీకు పట్టా రాదు, మరి నీకు 12 లక్షలు ఫైన్ పడ్డది, ఫైన్ కట్టమంటే లేకపోతే నువ్వు ఇల్లు ఇడిచిపెట్టుకోవాలి, నువ్వు అది ఇల్లు ఇడిచిపెట్టాలి, లేకపోతే రోడ్డు మీద రోడ్డు మీద పోయి ఉంటా కానీ నేను ఈ డబ్బులు కట్టానని కట్టలేదు. కట్టకపోతే అట్లనే వేరే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఎవరు రాలేదు. ఇంకా గతంలో కాదు కదా, ఇప్పుడు కూడా చేసేటోళ్ళు లేరు, గతంలో కూడా చేసేటోళ్ళు లేరు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ పోయినసారి వాళ్ళు వచ్చి ఓటు ఏమంటే వేస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి వేస్తారా? కొత్త వాళ్ళు ఎవరు చేస్తామని ఒప్పుకుంటే పని చేసే వాళ్ళకి మాత్రం ఓట్లు వేస్తారు. అంటే ఇప్పుడు చేస్తామని ఒప్పుకుంటే ఇల్లు కావాలి. మీరు ఎలాంటి పనులు కోరుకుంటారు? మేము ఎలాంటి మాకు రోడ్డు కావాలి, సైడ్ కాలం కావాలి. ఇబ్బంది అవుతుంది, బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ లేవు, లెటర్లు లేవు, ఇంటి పనులు వచ్చింది లేవు కొంతమందికి, చాలా మందికి. చూస్తున్నాం కదా, సింగిల్ పట్టుకొని పోతాను. ఇంత లోతు నీళ్లు మాకు, రోడ్డు మీద నీళ్లు, సైడ్ కాలువ లేదు, నడి రోడ్డు మీద స్తంభం, పిల్లగాళ్ళు వస్తాడే పోతాడు కింద పాడు, పావులు, కరెంట్ కూడా తక్కువ, కరెంట్ పావులు తిరుగుతాడు. మా బజార్ పట్టలేదు, ఎవరు చూస్తూనే లేరు మా బజార్. ఇప్పుడు మీకు పని చేపిస్తా ఉంటారు, ఎవరు రారు మాకు దగ్గర. చెమ్ములు గిన్నెలు పజాలు పెడతాను, అవి ఇల్లు కూడా వస్తలేవు మాకు. చూస్తున్నారు కదా, ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్న ఇలాంటి లీడర్లు గెలిచేందుకు గెలవకేందుకు. ఇలాంటి చాతగాని లీడర్లు మా ఏరియాకి వచ్చేసి ఓట్లు అడుక్కొని మా ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత మమ్మల్ని ముఖం చాటేస్తున్న ఇలాంటి వ్యక్తులను నీకు ఓట్లేయం, పని చేసే వాళ్ళకి మాత్రమే ఓట్లేస్తామని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. డోర్నకల్ ఆర్సీ ఇన్ఛార్జి క్యూన్యూస్ రిపోర్టర్ భూతన్ రమేష్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.